డిసెంబర్ 13 పునీత లూసియమ్మ గారి పండుగ. వీరు ధనిక కుటుంబంలో జన్మించారు. వీరి పసిప్రాయంలోనే తండ్రి చనిపోగా తల్లి పెంపకంలో పెరిగారు. బలవంతంగా వీరికి నిశ్చితార్థం జరిగింది. కన్యగా దేవునికి అర్పించుకోవాలన్న కోరికకు గండిపడింది. పునీత అగత మధ్యస్థ ప్రార్థన ద్వారా వీరి తల్లి స్వస్థతను పొందారు. దేవునికి కృతజ్ఞతలు తెలుపుటకు తమ ఆస్తిని పేదలకు దానధర్మం చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ గవర్నర్ ఆ తల్లి కూతుళ్లను హెచ్చరించి అన్య మతాలకు నాంది పలకమని చెప్పారు. దానికి వారు గట్టిగా వ్యతిరేకించారు. గవర్నర్ లూసీ గారిని వేశ్యగృహానికి తరలింప చేయమని తాకీదు జారీ చేశారు. కానీ అది విఫలమైంది. కాల్చి చంపమని ఆజ్ఞ జారీ చేశారు. కానీ మంటలు వారిని తాకలేకపోయాయి. చివరికి పదునైన బాకును వారి గొంతులో బలంగా పడవడంతో తమ అంతిమ శ్వాసను విడిచారు. వీరు కంటి, గొంతు, రక్తస్రావ వ్యాధిగ్రస్తులకు పాలక పునీతులు. లూసీ అనగా జ్యోతి, వెలుగు, ప్రకాశం అని అర్థం. పునీత లూసియమ్మ గారు